వాళ్ళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఎల్లుండి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత ఇది మరింతగా బలపడే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 27 నుంచి 30 వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత కూడా పెరిగింది. కొన్ని చోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. రాత్రిపూట తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే తెల్లవారుజామున రాత్రి 7 గంటల తర్వాత చలి తీవ్రత అధికంగా ఉండడంతో జనాలు బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు. వాళ్ళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఎల్లుండి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత ఇది మరింతగా బలపడే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 27 నుంచి 30 వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత కూడా పెరిగింది. కొన్ని చోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. రాత్రిపూట తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే తెల్లవారుజామున రాత్రి 7 గంటల తర్వాత చలి తీవ్రత అధికంగా ఉండడంతో జనాలు బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు.